ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ సూర్యకుమారినండి. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అతండి ఈ వీడియోలోను మార్గశిర లక్ష్మి వారం యొక్క కథ అనేటువంటిది ఉంటుందండి. ఆ కథ చదువుకుని అక్షింతలు అనేటువంటిది వేసుకుని ఇంటి మీద కూడా వేసుకుంటే ఇల్లు ఇంద్రవైభోగంగాను, అలాగే ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆనందదాయకంగాను ఉంటారనమాట అండి. ఆ కథని చెప్పుకునే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరి ఆలస్యం ఎందుకండి అంటే పుస్తకంలో పెద్దగా ఉంటుంది, మా పెద్దవాళ్ళు చెప్పినట్టు విధంగా జోడిస్తూ చెప్పేస్తానమాట. అంటే ఒకనొక పల్లె అనేటువంటిది ఉంటుందండి. ఆ పల్లెలో ఒక బ్రాహ్మణుడు అనేటువంటి ఉన్నారనమాట. ఆ బ్రాహ్మణుడికి మొదటి భార్య చనిపోయినప్పుడు మొదటి భార్యకు ఒక కుమార్తె అనేటువంటిది ఉంటుందండి. మళ్ళా వివాహం చేసుకోవటం, రెండో భార్య రావటం జరుగుతుంది కదా. ఆమెకు ఒక మగ పిల్లవాడు పుట్టడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అయితే ఆ పిల్లవాడిని ఆడించడానికి ఈ సవితి తల్లి ఏం చేసేదంటే ఆ పిల్లకి ఒక చిన్న బెల్లం ముక్క ఇచ్చి ఆడించమనమని చెప్పేదనమాట. అలాగా ఆమె ఒక మట్టితోటి చిన్న లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని పూజించుకుంటూ ఆ బెల్ల ముక్కని నైవేద్యం పెట్టి ఆ తమ్ముణ్ణి ఆడించడం అనేటువంటిది జరిగేదనమాట అండి. ఆ విధంగా అయిన తర్వాత ఆమెకు యుక్త వయసు వచ్చాక ఆ అమ్మాయికి వివాహం జరగటం జరిగిందండి. ఈ మట్టి బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు అత్తింటి వాళ్ళకి ఎనలేనటువంటి వైభోగం రావటం జరుగుతుంది. అలాగే పుట్టింటి వాళ్ళకి దరిద్రం అనేటువంటిది దాపురించటం జరిగిందనమాట. ఈ విషయం ఆ అమ్మాయి తెలుసుకున్నదనమాట అండి. ఈ విషయాన్ని ఆ అమ్మాయి తెలుసుకొని తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్ర దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చిందనమాట అండి. అలా ఇచ్చినటువంటిది అతను ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళిపోతూ దారి మధ్యలో కాలకృత్యం నిమిత్తం అంటే ఏదో ఒకటి మంచినీళ్ళు కానీ లేకపోతే అదే టాయిలెట్కి వెళ్ళటం అలాంటివి ఉంటాయి కదండి. ఆగాడనమాట. ఆగి ఆ కర్రను పక్కన పెట్టాడనమాట అండి. పక్కన పెట్టి తను కాలకృత్యాన్ని తీర్చుకొని మళ్ళీ ఆ కర్ర కోసం వెతుక్కోవటం జరిగింది. అక్కడ ఆ కర్ర లేదనమాట అండి. ఆ కర్ర లేకపోయేసరికి ఆ కర్ర దారైపోయే దానయ్య తీసుకెళ్ళిపోవటం జరిగిందనమాట. మళ్ళా కొన్నాళ్ళ తర్వాత అక్కగారు తమ్ముని పిలిపి ఇంటి పరిస్థితి ఎలా ఉందంటే యథావిధిగా ఎప్పట్లానే ఉందని చెప్పాడండి. అలా చెప్పిన తర్వాత ఆమె ఏం చేసిందంటే అండి ఒక చెప్పుల జోడుని తీసుకుని దాని నిండా వరహాలను పోసి చెప్పుల జతను కుట్టి ఇచ్చేసింది. తమ్ముడి భద్రంగా తీసుకెళ్తూ దాహం వేసి ఒక చెరువు గట్టి దగ్గర చెప్పుల జోడుని పెట్టి దాహం తీర్చుకుంటుంటే ఈ లోపల కుక్క వచ్చి ఆ కుక్క పట్టుకెళ్ళిపోవటం జరుగుతుంది. అంతా వెతికి మళ్ళా యథావిధిగా ఎప్పటిలాగే ఈశ్వరో వాసుదేవ అంటూ ఇంటికి వెళ్ళటం జరిగింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అక్కగారు తమ్ముని పిలిపించి ఇంటి పరిస్థితి ఎలా ఉంది ఏమిటి అని అడిగిందండి. ఏముంది మామూలుగానే దరిద్ర బాధతోటి అనుభవిస్తున్నాము అని చెప్పటం జరిగిందండి. అలా చెప్పిన తర్వాత ఒక గుమ్మడికాయని తీసుకొని ఆ గుమ్మడికాయలో వరహాలు పోసి మళ్ళా యథావిధిగా పైనుండేటువంటి ముచ్చుకని పెట్టేసి తమ్ముడికి ఇచ్చి అమ్మకి ఇవ్వమని చెప్పిందండి. తనేం చేశాడు మళ్ళా యథావిధిగా వెళుతూ దారి మధ్యలో ఒకసారి ఆగి ఆ గుమ్మడికాయని పక్కన పెట్టుకున్నాడు. పక్కన పెట్టుకుంటే ఆ గుమ్మడికాయ ఒక బ్రాహ్మణుడు చూసి పట్టుకు వెళ్ళిపోవటం జరిగిందనమాట. ఈ విధంగా జరిగిన తర్వాత మళ్ళా ఎప్పట్లానే దరిద్ర బాధను అనుభవిస్తున్నారన్నమాట. ఏమిటి కారణం అని చెప్పేసి ఆ యొక్క అక్కగారు పుట్టింటికి రావటం అనేటువంటిది జరిగిందని. మీకు ఇంతలా ఇచ్చిన మీకు దరిద్ర బాధ తీరలేదు, ఎవరో ఒకరు పట్టుకెళ్ళిపోవటం జరిగింది. మార్గశిర మాసం వచ్చింది కదా, మార్గశిర లక్ష్మి వారాలు నోపిస్తాను, ఆ తల్లి కరుణా కటాక్షాలు చూపిస్తుంది అని చెప్పి తల్లితో చెప్పి తను నోచుకుంటూ తల్లిని కూడా నోపించడానికి మొదటి వారము ఏం చేసిందంటే అండి తల్లిని చెప్పింది ఇవాళ మార్గశిర లక్ష్మి వారం నువ్వేమీ చేయుకు, స్నానం చేసి పూజ చేసుకోవాలి అని చెప్పిందనమాట అండి. అయితే సరేనని చెప్పి చంటి పిల్లలకు చెద్దన్నాలు పెడుతూ తాను కూడా ఓ ముద్ద నోట్లో వేసుకోవటం జరిగిందండి. అలా వేసుకోవటం వల్ల ఆ లక్ష్యం వారం నోము అనేటువంటిది చెడిపోయిందండి. ఇలా రెండో లక్ష్యం వారం ఇప్పుడైనా నువ్వు ఏది పొరపాటు పని చెయ్యకు, తలస్నానం చేసి
మన లక్ష్మీదేవిని పూజిద్దాము అని చెప్పటం జరిగిందండి. అలా చెప్పినప్పుడు పిల్లలకు తలంటు అంటే మామూలుగా పోస్తూ ఆ గిన్నెలో ఉండేటువంటి నూనెని నెత్తికి రాసుకుందనమాట. అలా రాసుకోవటం వల్ల రెండో వారం కూడా చెడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మూడో వారం వచ్చిందండి, అప్పుడు కూడా చెప్పింది నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఒక గోతిలో కూర్చోపెట్టి బల్లని మూసి ఉంచిందనమాట అండి. అయితే పిల్లలు తిన్న అరటిపండు తొక్కలను విసిరేయటం వల్ల ఆ గోతిలోకి పడటం అనేటువంటిది జరిగిందండి. అప్పుడు ఆకలితో ఉన్న ఆమె ఆ అరటిపండ్లు తొక్కలను తింది. ఆ విధంగా మూడో లక్ష్యం వారం కూడా చెడిపోవడం అనేటువంటిది జరిగిందండి. ఇక నాలుగో వారానికి వచ్చిందండి. నాలుగో వారానికి కూడా ఆమె ధైర్యం వహించి ఏం చేసిందంటే తల్లి యొక్క చీర కొంగుని తన చీర కొంగుకు కట్టుకొని చుట్టూరు తిప్పుతూ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు స్నానం చేసి లక్ష్మీదేవి యొక్క పూజను నిర్వహించి 4 లక్ష్యం వారాలు పూర్తయిపోయి పూర్ణాలు అనేటువంటిది నివేదన చేస్తారండి. నివేదన చేసినప్పుడు ఆ తల్లి కూతురు యొక్క నివేదనను స్వీకరించింది. తల్లి యొక్క అదే నివేదనను అమ్మా ఏమిటి నా తల్లి చేసిన అపరాధం, మరి నేను పెట్టినటువంటి పూర్ణంబూర్లు నువ్వు స్వీకరించావు, మా తల్లిగారు పెట్టినటువంటి పూర్ణంబూర్లు స్వీకరించలేదు. దీనికి గల కారణం ఏమిటంటే మీ తల్లి చిన్నప్పుడు నిన్ను చీపురు కట్టతో కొట్టింది. చీపురు కట్ట అంటే లక్ష్మీదేవి, అందువల్ల మీ తల్లి యొక్క నివేదనను నేను స్వీకరించలేదు అని చెప్పటం జరిగిందండి. అయితే మరి మా తల్లి గారి యొక్క అపరాధాన్ని మన్నించి ఇంకా ఆమె ప్రతి సంవత్సరం నీ యొక్క నోము నోచుకుంటుంది శ్రద్ధాభక్తులతో, వాళ్ళకి దరిద్ర బాధను తీర్చు అని మొక్కుకోవటం జరిగిందండి. ఆ విధంగా తల్లి చేత క్షమాపణ చెప్పించి తల్లిని ఆ లక్ష్మీదేవిని ప్రసన్నరాలు చేసుకోవటం జరిగిందనమాట అండి. అదే విధంగా ఆమె కూడా ప్రతి సంవత్సరం 4 వారాలు వస్తాయి, ఒక్కొక్కసారి 5 లక్ష్యం వారాలు వస్తాయండి. ఆ వచ్చిన 5 వారాల్లో కూడా ఆ నేతితోటి వంటలు చేసి ఆ తల్లికి సమర్పించటం అది చేస్తారనమాట. ఆ వేళ నూనె అనేటువంటిది వాడరనమాట అండి. నూనె పిండి వంటలు వండుకోవటం అది చెయ్యరు. నేతితో సంబంధించినటువంటి వంటకాలే చేసి ఆ లక్ష్మీదేవికి నివేదన చేసి భుజించడం అనేటువంటిది జరుగుతుందనమాట అండి. అలాగే కొంతమంది ఈ యొక్క మార్గశిర లక్ష్మీ వారాన్నే కనక మహాలక్ష్మిగా పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు పూజించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంతా తల్లి స్వరూపమే కదండి. ఈ విధంగా అక్షంతలని ఇలా మన నెత్తి మీద వేసుకుని మా ఇల్లు ఇంద్రభవనంగా మా పిల్లలతోటి అల్లులతోటి కొడుకులతోటి కోడలతోటి మనవలతోటి చక్కగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి కలకాలం నువ్వే రక్షించాలని చెప్తూ ఇంటి మీద ఇలాగే మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ మీద వేసి దండం పెట్టుకుని ఆ ప్రసాదం స్వీకరించి ఆనందంగా ఉండాలన్నమాట. ఇది కథలోని ఆంతర్యం అన్నమాట. మరి మార్గశిర లక్ష్మీ వారం యొక్క కథ మీకు అందరికీ అవగాహన అయిందని భావిస్తున్నాను. మీరు కూడా ఎలా చేసుకున్నారు, ఏమిటి మీకు తెలిసినటువంటి ఏవైనా విషయాలు ఉంటే కనుకను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి. ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరి ఇక ఉంటానండి. అందరికీ ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జనా సుఖినో భవంతు.